हरिः ओम्। వందనం. ఒక తత్వాన్నైతే నాసరయ్య అనేటువంటి ఒక స్వామి చెప్పినటువంటి తత్వాన్నైతే వివరిస్తానండి. గురువుపదేశం పయ్యే నందున దుర్గుణములే మానెరుక. గురువుపదేశం పయ్యే నందున దుర్గుణములే మానెరుక. మరువకు సద్గురు మంత్రము లోపల మర్మము తెలిసిందెరుక. చూడండి, గురువు ఉపదేశము నందున దుర్గుణములు మానింది ఎరుక అని మొట్టమొదటిగా వివరించడం జరుగుతుంది అన్నమాట. గురువు ఉపదేశం పయ్యే నందున దుర్గుణములు మానింది ఎరుక. మరువక సద్గురు మంత్రము లోపల మర్మము తెలిసిందెరుక. ఇది మర్మము తెలిసిందెరుక. తారక బ్రహ్మము తనలో నుండే దారి తెలిసినదెరుక. దారి తెలిసినదెరుక. దారి తెలిసినదెరుక. గురువుపదేశం పయ్యే నందున దుర్గుణములే మానిందెరుక. మానిందెరుక. వారకాంతలను చూచి తల్లిగా వర్తన చేసిందెరుక. చూడండి, ఇక్కడ ఏమిరా మొట్టమొదటి విషయం అంటే, గురు ఉపదేశం అయిన తర్వాత మనిషిలో వచ్చేటువంటి మార్పును గురించి నాసారయ్య చెప్పిన తత్వం అన్నమాట. నేను కూడా ఈరోజు ఒక గ్రంథాన్ని అయితే తత్వాలన్నీ కొన్ని తిరగేస్తా ఉన్న సమయంలో ఈ స్వామి వారిది ఈ తత్వం మనసుకు నచ్చింది. అందుకోసం ఈ తత్వాన్ని అయితే మొట్టమొదటిగా నేను ఈ రోజే చూశానని, దానికి ఆ విషయం బాగా ఉంది అని తెలిసి మీకు వినిపిద్దాము అని అనుకున్న ఈ లైన్ అయితే చేస్తాను. చూడండి, గురువుపదేశం పయ్యే నందున దుర్గుణములే మానిందెరుక. గురు ఉపదేశం అయిన తర్వాత దుర్గుణములు మానిందే ఎరుక. దుర్గుణములు మానిందే ఎరుక. మరువక సద్గురు మంత్రము లోపల మర్మము తెలిసిందే ఎరుక. ఇది మర్మము తెలిసినదెరుక. గురువు దగ్గర పొందినటువంటి ఉపదేశ మంత్రముతో ఈ ఎరుక, దాని మర్మము తెలిసిందే ఎరుక. తారక బ్రహ్మము తనతో నుండే దారి తెలిసినదెరుక. ఈ తారకం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంది ఎరుక. తల్లి వారకాంతలను చూచి తల్లిగా వర్తన చేసినదెరుక. ఎవరిని చూస్తే తల్లిలాగా భావన, తల్లిలాంటి భావన ఏర్పడింది ఈ ఎరుక. మత భేదంబులు చేయక తనలో మంకు వదలినదెరుక. మంకు వదలినదెరుక. రంకుజనులతో రాజ్యము చేయక రాముని తెలిచినదెరుక. ఇది రాముని తెలిచినదెరుక. 25 తత్వము లోపల హితము తెలిసినదెరుక. హితము తెలిసినదెరుక. మతములకైదు వెలుగుచుండెను మహాత్ము గన్నాదెరుక. మహాతత్వమును గన్నాదెరుక.
గురూపదేశంపై నందున దుర్గుణములు మానిందే ఎరుక. మనోబుద్ధి చిత్త అహంకారములు మరిచియుండెనేదెరుక. ఇది మరిచియుండెనేదెరుక. సారతత్వముగ సాధు జనులతో వాదము చేసినదెరుక. ఇది వాదము చేసెను ఎరుక. పాశబంధములను పట్టుబడక పరమాత్మను గలిసినదెరుక. ఇది పరమాత్ముని వెలిసినదెరుక. వాసిగా నా గురుదయతో వాసిగా నా గురుదయతో ఓ బలదాసుకు తెలిసిందే ఈ ఎరుక. ఇది తెలిసిందే ఈ ఎరుక. గురూపదేశంపై నందున దుర్గుణములు మానిందే ఎరుక. ఇది దుర్గుణంబులు మానిందే ఎరుక. చూడండి, గురువు ఉపదేశం పొందిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఈ దుర్గుణములన్నీ కూడా పారిపోతుంది. దరికి రావు, దరికి కూడా చేరనివ్వదండి. ఎందుకంటే కొన్ని రోజులు గురువు చెప్పినటువంటి మార్గంలో అయితే ప్రయాణం చేస్తా ఉంటే ఆటోమేటిక్గా అయితే మీకు అర్థమైపోతుందండి. ఎందుకంటే ఏ గురువు కూడా ఎవరిని కూడా చెడు మార్గంలో నడిపించాలని అనుకోరు. అందరినీ కూడా మంచి మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేస్తా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా మంచి మార్గంలో నడిచేదానికి ఆ విధంగా గురువు యొక్క తత్వాలన్నీ కూడా గురువులందరూ కూడా వారు విచారణ కొరకు విచారణ చేసిన దాని ప్రకారము ఎన్నో తత్వాల్ని ఈ తత్వం చూడండి ఎంత చక్కగా ఉందో. గురు ఉపదేశం పైనందున దుర్గుణములు మానిందే ఈ ఎరుక. దాని ఎరుకని మనసు, కళ ఇవన్నీ అంటారు కదా. ఈ మనసు గురు ఉపదేశంపై నందున దుర్గుణములు మానిందే ఎరుక. మరువక సద్గురు మంత్రములో ఫల మర్మము తెలిసిందే ఎరుక. ఆ సద్గురు యొక్క మంత్రముతో తెలిసిందే ఈ ఎరుక. ఎంత ఉందో చూడండి. తారక బ్రహ్మము తనలో నుండే దారి తెలిసినదెరుక. ఆ తారకము మనలోనే ఉంది అని తెలుసుకుంది చూడండి. మనసు మనలోనే ఉంది అని చెప్పి తెలుసుకుంది చూడండి. ఎంత ఎంత గొప్ప విషయం చూడండి. ఆ గొప్పనే ఈ విధంగా ఆ ఎరుక తెలుసుకుంది అని తెలుగుపరచాం. వారకాంతలను చూచి తల్లిగా వర్తనము చేసినదెరుక. వారకాంతలు చూడండి, రోడ్డు పక్కనంతా కాంతలు ఉంటారు కదా. ఏ కాంతలో మీకు అర్థమవుతుందా? అటువంటి కాంతల్ని కూడా తల్లిగా భావించింది ఈ ఎరుక అని తెలియపరుస్తా ఉన్నాడనమాట. మత భేదంబులు చేయక తనలో మంకు వదలనిదే ఎరుక. రంకు జనులతో రాజ్యము చేయక రాముని తెలిసినదెరుక. ఎప్పుడైతే నువ్వు నిజము తెలుసుకునేస్తావో, ఈ నిజము ఇదిదా అని తెలిసిపోతే ఇంక నీకు ఏది అవసరం లేదు. ఎందుకంటే అటువంటి నిజాన్ని మనం తెలుసుకున్నామా, ఇంకా ఇంకా మా పునరపి మరణం లేదు, పునరపి జననము లేదు. అటు మరణం లేనటువంటి విద్య ఏదైనా ఉంది అంటే ఆ విద్య బ్రహ్మ విద్య, శివ విద్య, శివయోగము, వాసియోగము, అరుపెరంజోగి స్వామి వారు చెప్పినటువంటి చిన్మయము. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో ఈ తారకం, ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి తారకము, ఈ తారకం ఎవరు కనుక్కుంటారో నిజమైన తారకం. ఎంతో మంది ఎన్నో రకాల తారకాన్ని చెప్తున్నారు. ఈ తారకాన్ని తెలుసుకుంటే జయించవచ్చును మరణాన్ని. 25 తత్వము లోపల హితము తెలిసినదెరుక. హితము తెలిసినదెరుక. మతములకైదు వెలుగుచుండెను మహాత్మును గన్నదెరుక. మనోబుద్ధి చిత్త అహంకారములు మరచియుండెనేదెరుక. సర్వతత్వంబుగా సాధు జనులను వల్లు చేసెనేదెరుక. ఎటువంటి వాదన ఇప్పుడు సాధు జనులు వాదన చేసిందంట ఈ ఎరుక.
ఎందుకంటే ఇదిదా తారకముదా, ఇదిదా నిజమైన విషయము. ఇదిదా నిజమైన విషయం అని ఎంతో మందితో వాదన చేసింది మనసు. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి విద్యలనంతా కూడా అందిస్తా ఉన్నప్పుడు, నిజమైన తారకాన్ని గురించి ఎంతో మంది వాదన చేస్తా ఉంటారుగా చూడండి. ఇది గాదు దీనికంటే గొప్ప విషయం అనేసి. అదే మనోబుద్ధి చిత్త అహంకారములను మరిచియుండెనేదెరుక సర సారసత్వమంబుగా సాధు జనులతో వాదము చేసెనదిరుక. పాష